నమస్తే. వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల గొలనకొండ గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాటూరు నవీన్ కు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న సోమవారం నాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ గొలనకొండ రూపురేఖలు మారాలి అంటే బీసీలంతా ఏకమై నవీన్ కు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని మాట తప్పిందని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ల అరాచకాలు పెరిగిపోయాయని బీసీలు మరింత చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. సొంత నిధులతో ఒక అంబులెన్స్ ఎక్కడైనా దవాఖానకు పోవాలంటే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఊరూరికి సీసీ కెమెరాలు, వీధి లైట్ల ఏర్పాటు, ఊర్లో ఉన్న అన్ని అంతర్గత రహదారుల్లో సీసీ రోడ్ల ఏర్పాటు నేనే ఇస్తా కదా నిధులు. రేపు పొద్దుగాల గ్రామంలో ప్రతి ఏరియాలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారాలు, క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు యువతకు క్రీడా పరికరాలు అందజేయబోతా ఉన్నాం. అలాగే ప్రతి ఏడాది మండల స్థాయిలో గ్రామంలో క్రీడా పోటీలు నిర్వహించబోతా ఉన్నాం. గ్రామ ప్రజల ఆరోగ్య అవసరాల కోసం మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థికి ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించబోతా ఉన్నాం. అలాగే సెకండ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి 3,000, 3వ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి 2,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ప్రతి ఏడాది షూల పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈ మండలం ఏదొస్తుంది అమ్మా? ఈ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న మీ పిల్లలకు బాటా షూస్ వచ్చినాయా అమ్మా? షూస్ పంపించినా నేను వచ్చినాయిగా. ఎవరు పంపించినవి? మీ బిడ్డ నవీన్ ప్రోత్సాహంతో నేనే పంపించిన షూస్ మీ పిల్లలకు. మా పిల్లలు ఆత్మగౌరవంతో కాళ్లకు బూట్లు వేసుకొని పడిపోవాలని పంపించిన. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీకు మీ పిల్లలకు ఉచితంగా బూట్లు పంపించి మా పిల్లలు కూడా మీ పిల్లల లెక్కనే ఉండాలని చేసినటువంటి కార్యక్రమం అదంతా. అలాగే మన గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తాం. అర్హులైనందరికీ పెన్షన్లు ఏమున్నా నా దగ్గరికి తీసుకురా తమ్ముడు, నేనున్నా. మీ ఇల్లు కానీ మీ పెన్షన్లు కానీ మీకున్నటువంటి భూ సమస్యలు కానీ అన్నిటిని పరిష్కారం చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మహిళా సోదరిమణులారా, ఇవాళ చెప్తే పరేషాన్ అవుతారు కానీ 1956 నుంచి ఈ రోజు వరకు అసెంబ్లీలో ఉన్న ఆడోళ్ళు ఎంతమంది ఎరికేనా? 85 మంది ఆడోళ్ళు ఉంటే ఆ 85 మందిలో మన బీసీలు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? 5గురే. ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మన బీసీలకు వాటా లేదట. ఇక్కడ అవకాశం ఉన్న చోట సర్పంచ్ కాడి నుంచి ఎమ్మెల్యే దాకా మేమే ఎత్తుకపోతాం, మేమే చేస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పిండు. ఈ రిజర్వేషన్ ఎంత తెచ్చింది ఎరికేనా రేవంత్ రెడ్డి గారు? బీసీలు మీకేమి చెప్పర్రా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోర్రా అని జీవో 46 తీసుకొచ్చి మన ముఖాన్ని కొడితే ఇవాళ ఈ ఊర్లో రెట్లు పోటీ చేస్తా ఉన్నారు. లేకపోతే వాళ్ళకి ఛాన్స్ లేదు. అందుకోసమే మీ అందరికి కూడా మరొకసారి చెప్తా ఉన్నా, ఈ గొలనకొండ గ్రామం ప్రత్యేకతను సంతరించుకోవాలి. ఈ గ్రామం నుంచి బీసీల ఆత్మగౌరవ జెండా ఎగిరేయాలి. నేను బీసీ తల్లి పాలు తాగిన బిడ్డగా నా బీసీ అభ్యర్థికే ఓటేయబోతా ఉన్నా. నా ఊర్లో నా బీసీలకే ఓటేయబోతా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ గొలనకొండ గ్రామ ప్రజలారా ఒక్కసారి రిమోట్ గుర్తుకు ఓటేసి, అలాగే వార్డు మెంబర్లు మనల్ని ఎవరైతే నిలబడలేదో మన బీసీలే నిలబడితే వాళ్ళకు కూడా బీసీలకే ఓట్లేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే, ఆ బీసీ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా సరే, వార్డు మెంబర్లకు కూడా బీసీలకే ఓట్లేసి గెలిపించమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ సోదరులారా, మనమంతా సూదరులం, మనమంతా అనగారిన వర్గాలం, మనమంతా మన ఓట్లు మనమే వేసుకున్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా అలాగే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేసిన కేసీఆర్ ఓవైపు, మన రిజర్వేషన్లు రాకుండా దొంగ జీవోలు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఈ వెలమోళ్ళు, ఈ రెడ్లు, వీళ్ళ ద్వారా మన బతుకులు మారాయని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ గొలనకొండ రూపురేఖలు మారాలంటే మన బిడ్డ నవీన్ గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరందరూ కూడా నవీన్ ఆశీర్వదించినట్టేనా? నాతో పాటు అందరూ చేయలేమని చెప్పండి.
జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నకిలీ బంగారం అమ్ముతున్న ముఠాను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అభినందించారు. కేసులో 4 నిందితులను అరెస్టు చేసి 12 లక్షల రూపాయల నగదును 5 నకిలీ బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 6వ తారీఖున హన్మకొండకు చెందిన సూర్యనేని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు నకిలీ బంగారంకు సంబంధించిన మోసపోయినట్లు ఫిర్యాదు చేయడంతో నకిలీ బంగారం మూట గుట్టురట్టు అయినట్టు ఆయన తెలిపారు. తక్కువ ధరకు బంగారం వస్తుందంటే ఎవరు నమ్మవద్దు, తక్కువ ధరకు బంగారం రాదు అని గుర్తుంచుకోవాలన్నారు. ఎవరైనా తక్కువ ధరకు బంగారం ఇస్తానంటే అది నకిలీ బంగారం అని గుర్తించండని, పోలీస్ వారికి సమాచారం అందించండని ప్రజలను ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లాకు చెందినటువంటి వ్యక్తి సుధాకర్ వైరా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, మేడి ఆదినారాయణ పలనాడు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, కుందూరు యోగిరెడ్డి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, పిట్ట నాగేందర్ రెడ్డి ఈయన కూడా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. వీళ్ళు 9 మంది ఒక గ్రూపుగా ఏర్పడి నకిలీ బంగార బిస్కెట్లని అమాయకమైనటువంటి ప్రజలకి వీటిని చూపించి అసలు బంగారంగా నమ్మించి వాటిని తక్కువ ధరకు అమ్ముతాము అని చెప్పి నమ్మబలికి అలాగా నమ్మి మోసపోయినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుని సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో 6వ తారీఖు నాడు కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఈ నెల 6వ తారీఖు నాడు హన్మకొండ జిల్లాకు చెందినటువంటి సూర్యనేని వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ నాగేశ్వరరావు ఆలియాస్ రాజారావు, నరేషు, నారాయణ, శ్రీనివాసరావు ఇంకా మరికొంతమంది కలిసి అతని దగ్గర 12 లక్షల రూపాయలు తీసుకొని 5 2 తులాల బంగారం ఉన్నటువంటి బిస్కెట్లను ఇచ్చి వాళ్ళని ఇవి అసలైనటువంటి బంగారం అని నమ్మబలికి ఇంకా 5 బిస్కెట్లను మేము ఇస్తాము, మీరు ఇంకా కొంచెం డబ్బు తీసుకొని రాండి అని చెప్తే ఇది నమ్మినటువంటి ఈ కంప్లైంటు సో అది నిజమే బంగారం అనుకొని వాళ్ళకు 12 లక్షల రూపాయలు ఇచ్చి 5 బంగారు బిస్కెట్లు తీసుకొని తీరా అక్కడ పోయి చెక్ చేసుకుంటే అవి నకిలీ బంగారం అని తేలడంతో ఎలాగైనా మిగతా 5 బిస్కెట్లను తీసుకోవాలి అని చెప్పి మధ్యవర్తిగా ఉన్నటువంటి నరేష్కు వాకప్ చేస్తే ఈరోజు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాలెంల ఫ్లైఓవర్ దగ్గర ఈ యొక్క వ్యక్తులు కారులో ఉండగా దాదాపు అందరూ అఫెండర్స్ కారులో కొంతమంది బయట ముచ్చటిస్తూ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకు వచ్చినటువంటి నమ్మదగిన సమాచారంతో వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే 4 అఫెండర్స్ మనకు దొరకడం జరిగింది. అందులో ఇర్రి నరేష్ హుజూర్ నగర్ మన సూర్యాపేట జిల్లా అతను, మేడి ఆదినారాయణ పల్నాడు జిల్లా అతను, కుందూరు యోగి రెడ్డి ఇతను కూడా పల్నాడు ప్రకాశం జిల్లా, పిట్ట నాగేందర్ రెడ్డి ప్రకాశం జిల్లా వ్యక్తి 4 వ్యక్తులను మనం అప్రహెండ్ చేసుకోగా మిగతా 5 వ్యక్తులు వాళ్ళు పారిపోవడం జరిగింది. వీళ్ళని చెక్ చేస్తే వీళ్ళకు అందులో బ్యాగ్లో 12 లక్షల రూపాయల నగదు, 5 నకిలీ బంగారం బిస్కెట్లు, అదేవిధంగా 4 సెల్ ఫోన్లు మనకు స్వాధీనమైనవి. సో ఇందులో మనం మోడస్ చూసినట్లయితే ఈ నెల 25వ తారీఖు గత నెల 25వ తారీఖు నాడు హుజూర్ నగర్కి చెందినటువంటి ఇర్రి నరేష్ అనే అతనికి సుధాకర్ అనే అతను ఇతనికి ఫోన్ చేసి వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ సుధాకర్ ఫోన్ చేసి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర బంగారం ఉంది, తక్కువ ధరకు వస్తుంది, దాన్ని మనం అమ్మి పెడితే మనకు ఎక్కువ కమిషన్ ఇస్తారని ఆశ చూపితే ఈ ఇర్రి నరేష్ అతనికి తెలిసినటువంటి వ్యక్తులను మనం వెతుకుతూ ఉండగా ఇతనికి అది నమ్మాలా నమ్మొద్దా అనేటువంటి ఒక సంశయంలో ఉండి నేను బంగారం చూసిన తర్వాతనే ఈ కొనే వాళ్ళని వెతుకుతానని చెప్తే గత నెల 27వ తారీఖు నాడు ఈ యొక్క సుధాకరు, ఇర్రి నరేష్ ఇద్దరు కలిసి హైటెక్ బస్టాండ్ సూర్యాపేట దగ్గర మనకు ఈ బంగారం తీసుకొచ్చే మూటాని ఇతనికి పరిచయం చేయడం జరిగింది. అది చూసిన తర్వాత నరేష్ ఇది వాస్తవమే అని నమ్మి సో ఇతనికి తెలిసినటువంటి కన్నయ్య అనేటువంటి వ్యక్తిని ఇతను ఫోన్లో ఈ విధంగా మా దగ్గర మనకు తక్కువకు బంగారం
దాదాపు 90,000కే తులం బంగారం వచ్చే విధంగా ఉంది. మనకు మార్కెట్లో ఇవాళ 1,30,000 బంగారం ఉంది. 90,000కే మార్కెట్లో మనకు బంగారం దొరుకుతుంది. కొనే వాళ్ళను మనం వెతికినట్లయితే మనకు 10% కమిషన్ వస్తుంది అని చెప్పగా, అప్పుడు కన్నయ్య అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని ఆటోలో ప్రయాణం చేసేటువంటి ఈ వెంకటేశ్వర్లు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి లీలా, అదేవిధంగా సూర్యనేని వెంకటేశ్వర్లు, వీళ్ళందరికీ ఈ విధంగా బంగారం తక్కువ ధరకు వస్తుంది అని చెప్తే వీళ్ళందరూ నమ్మబలికి ఈ నెల 6వ తారీఖు నాడు ఇక్కడ సూర్యాపేటలో 7 హోటల్ దగ్గరకు వచ్చి దాదాపు 12 లక్షల రూపాయలు నేరస్తులకు ఇచ్చి ఈ 5 బంగారు బిళ్ళలను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మిగతా 5 బంగారు బిళ్ళల బిస్కెట్ల కోసం ఈ యొక్క 12 లక్షల్లో మొత్తం 10 బంగారు బిస్కెట్లు అంటే 20 తులాల బంగారం ఇవ్వడానికి వీళ్ళకు ఒప్పందం జరిగింది. ఇంకా 5 బంగారు బిస్కెట్లు తీసుకోవడానికి ఈ బాలెంల దగ్గర వెయిట్ చేయమని చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత మన రూరల్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వాళ్ళు మోసపోయినమని కేసు ఇవ్వడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి మన పోలీసులు వీళ్లకు నమ్మదగిన సమాచారం రావడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే 4 అక్యూజులు దొరకడం జరిగింది. ఇంకా 5 అక్యూజులు పారిపోవడం జరిగింది. వీళ్ళ మీద గతంలో ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి అంటే వీళ్ళు అంతర్రాష్ట్ర ఏపీ తెలంగాణ ఏరియాలో వీళ్ళు ఒక మూటాగా ఏర్పడి ఈ విధంగా మా దగ్గర బంగారం ఉందని చెప్పి నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా నమ్మించి ఆ యొక్క బంగారాన్ని అమాయకమైనటువంటి ప్రజలకు అమ్మి దాన్ని సొమ్ము చేసుకుంటున్నటువంటి మూటాని గుట్టుని ఈరోజు సూర్యాపేట రూరల్ పోలీసులు రట్టు చేయడం జరిగింది. దీంట్లో మన సూర్యాపేట రూరల్ సిఐ గారు, సూర్యాపేట రూరల్ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్, అదేవిధంగా కానిస్టేబుల్స్ చైతన్య, ఉమామహేశ్వర్, హోంగార్డ్ శంకర్, వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా వీళ్ళని పట్టుకోవడంలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం అభినందిస్తూ వీళ్ళకు సరైన రివార్డ్ ఇస్తూ మిగతా అక్యూజులను కూడా పట్టుకోవడానికి మనం పోలీస్ టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పడం మీడియా ద్వారా ఏంటంటే ఎవరు కూడా తక్కువ ధరకు బంగారం వస్తుందనంటే నమ్మొద్దు. తక్కువ ధరకు ఎప్పుడూ బంగారం రాదు. బంగారం అనేది చాలా విలువైంది. అమాయకమైనటువంటి ప్రజలు ఇలాంటి యొక్క తక్కువ ధరకు బంగారం వస్తుందంటే నమ్మి మోసపోవద్దని హెచ్చరించడం, సూచించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లు అధైర్యపడకుండా స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక, రాజపేట మండలం రఘునాథపురం గ్రామాల్లో యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో స్పెషల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లు భయోందోళనకు గురి కాకుండా తమ ఓటు హక్కును ప్రలోభాలకు గురి కాకుండా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు సిఐ యాలాద్రి, యాదగిరిగుట్ట సిఐ శంకర్, ఆలేరు యాదగిరిగుట్ట ఎస్ఐలు వినయ్, ఇంద్రవెల్లి ప్రకాష్, సివిల్ స్పెషల్ పోలీసులు పాల్గొన్నారు. ఈరోజు మన జీపీ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు ఫోర్స్ రిపోర్ట్ చేసింది ఆలేరు పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఈరోజు ఈ కొలనుపాకలో ఈ ఓటర్లు ఎటువంటి అధైర్యపడద్దు అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విన్నపించడం, అందరూ ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి బెదిరింపులకు కానీ లొంగే అవసరం లేదు. మేము ఎల్లవెల్లలా అందుబాటులో ఉంది. మా దగ్గర ఫోర్స్ ఉంది. మన ఆలేరులో దాదాపుగా 250 మంది ఫోర్స్తో మనం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రూట్ మొబైల్స్, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా. ఈ కొలనుపాక పెద్ద విలేజ్ కాబట్టి ఇక్కడ స్పెషల్ దృష్టి పెట్టి ఇక్కడ ఎక్కువ బలగాలను ఇక్కడ రంగంలో దింపడం జరిగింది. ఎస్ఐ గారు, సిఐ గారు ఇక్కడ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు 24/7. ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా ప్రజలందరూ కూడా 100కి కాల్ కానీ లేకుంటే సిఐకి కానీ నాకు కానీ 24/7 ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా కాల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అవును సార్, అవును సార్.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కాన్వాయిగూడెం గ్రామం టీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని హరీష్ నిలబడడం జరిగింది. ఈ నేపథ్యంలో తనను గెలిపిస్తే ఊరికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని, బడి గాని, రోడ్లు గాని, వాటర్కు సంబంధించిన ప్రతి ఒక్క పనికి ముందుండి ఊరి అభివృద్ధికి తోడ్పడతానని, తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరడం జరిగింది. మా తెలంగాణ టీవీ ఛానల్కు వచ్చిన వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం పెదవంగర మండలం కాన్వాయిగూడెం విలేజ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నాకు సర్పంచ్ టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు గుర్తుగా ఉంగరం గుర్తు రావడం జరిగింది. దయాకర్ రావు చేసిన అభివృద్ధి ముందుకు పోతూ దయాకర్ రావు చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ మేము విజయకేతనం వేస్తామని నాకు గట్టి నమ్మకం ఉన్నది. దయాకర్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కాన్వాయిగూడెం విలేజ్కి పెద్ద పెద్ద వర్కులు తెచ్చి డబుల్ బెడ్రూమ్ కానీ, దళిత బంధు కానీ, మన సిసి రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, వర్కులు కానీ సుమారుగా 2-3 కోట్ల వర్కులు తెచ్చారు. అది ఊళ్ళో ప్రతి ఒక్కరికి అవసరం పడ్డాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగింది. జనానికి తులం బంగారం అని మహిళలను మోసం చేయడం జరిగింది. కూల్ మన భూమి లేని నిరుపేదలకు 2500 ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేయడం జరిగింది. నిరుద్యోగులను కూడా మోసం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని మోసం చేసి వాళ్ళు గద్దెనెక్కడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడున్న యువత కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ తిప్పికొట్టి నాకు బీఆర్ఎస్ తరఫున ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మేము ఇప్పుడు నేను జనంలో ఉంటూ ఎన్నో పనులు చేపించి తీరుతానని ప్రజలకు హామీ ఇస్తున్నా. ఇసుంటి పనులు సార్ దృష్టికి తీసుకుపోయి, జనం దృష్టికి తీసుకుపోయి ఆయన ఎన్నో పనులు చేస్తా. మనం పొద్దున్న లేస్తే ఎంఆర్ ఆఫీస్ కానీ, పెదంగర పోలీస్ స్టేషన్లు ప్రజల మధ్యలో ఉండి కాన్వాయిగూడెం గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు తెలుసుకుంటూ, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళ పనిలో నిమగ్నమై ఉంటానని హామీ ఇస్తున్నా. వాళ్ళు ఏ ఒక్క చిన్న పని ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నన్ను గెలిపించినాక వాళ్ళ రుణం తీర్చుకుంటా అని వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళు ఎన్నో మోసాలు చేశారు. ఇప్పుడు సుమారుగా ఈ కంకర్ రోడ్డు ఉన్నది. దయాకర్ రావు ఉన్నప్పుడు 1,10,00,000తో మంజూరు చేసి శాంక్షన్ చేసిపోతే ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది. కంకర పోసి ఎంతోమంది పడ్డారు. ఎంతోమంది తిట్టిన వాళ్ళు అసలు నిమ్మకు నీరెత్తినట్టున్నదా ఎమ్మెల్యే. ఎంతో మోసాలు చేస్తారు. ఇప్పుడు మాకు ఊళ్ళకు సుమారుగా ఒక 8 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకు మామూలుగా కొంతమంది బిల్లులు రాలే, కొంతమంది బిల్లులు 1,00,000 వచ్చినాయి. ఇప్పుడు 126 మందికి హామీ ఇస్తారు. ఆ బిల్లులు రావు, జనాన్ని మభ్య కొడతారు. ఇప్పుడు పింఛన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎసుంటి హామీ ఇవ్వలే, ఆన్లైన్ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరింటికి పోయి కూడా పింఛన్లు పెట్టిస్తా అని మభ్య పెట్టి మోసం చేయడం జరుగుతుంది. అసంటి గతంలో కనుక రేవంత్ రెడ్డి అయితే ఏ విధంగా మోసం చేసి గద్దెక్కిండో ఇప్పుడు కాన్వాయిగూడెంలో కూడా అంత దుష్ప్రచారం చేసుకుంటూ మోసపూరితమైన హామీలు ఇస్తూ
జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. జనం కాన్వాయ్ కూడా జనం ప్రజలంతా నా ఎమ్మటుండి గెలిపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అసొంటి మోసపూరిత హామీలు ఎన్నో తిప్పికొట్టి మన బీఆర్ఎస్ అభ్యర్థినైన కాసాని హరీష్ను నన్ను ఉంగరం గుర్తుకేసి గెలిపిస్తారని కాన్వాయగూడెం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి తరపున ఇంటింటి ప్రచారం చేస్తున్న వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మండ్ల తిరుపతి రెడ్డిని అడ్డుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మారం మహేందర్ ప్రచారానికి భారీ సంఖ్యలో హాజరైన గ్రామస్తులు, సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిలిపివేసిన పోలీసులు, ఎన్నికల అధికారులు. కుటుంబ సభ్యులు, బంధువులు సార్. పెద్దవంగర మండల పరిధిలోని పెద్దవంగర గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రచార వేడి ఊపందుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు సోమవారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామ ప్రజలను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడారు. పెద్దవంగర అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించవలసిన అవసరాన్ని వారు బలంగా వివరించారు. అయితే బ్యాట్ గుర్తుకు ఓటు వేసి విజయం సాధించాలన్నారు ఝాన్సీ రాజేందర్ రెడ్డి. పెద్దవంగర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముద్దసాని పారజాతం సురేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరుతూ అభ్యర్థి ఎన్నికల గుర్తు బ్యాటుకు మీ విలువైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ చేతిని బలపరచాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదములు. మన ఊరికి విచ్చేసిన మన టీపీసీసీ అధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి మరియు మన యశస్విన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే అయినటువంటి యశస్విన్ రెడ్డి గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన గ్రామంలో పాలన అనేది చాలా వెనుకబడి ఉన్నదండి. కాబట్టి మీరు నాకు ఛాన్స్ వచ్చింది. మొట్టమొదటిసారిగా 30 సంవత్సరాలు దగ్గర నా పెళ్ళై 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. కానీ ఒక్క రోజు కూడా ఎలాంటి అవకాశం రాలేదండి. మమ్మల్ని ఎప్పటికీ అనుగదొక్కుతూనే ఉన్నారు. కాబట్టి ఈసారి ఛాన్స్ వచ్చింది. మన యశస్విన్ రెడ్డి గారు, ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మాపై నమ్మకం ఉంచి మాకు టికెట్ ఇచ్చినారు. కాబట్టి మేము మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని నేను ప్రతి ఒక్కరు ప్రజలంతా, అన్నలు, తమ్ముళ్ళు, అమ్మలు, అక్కలు అందరూ ప్రతి ఒక్కరు సైనికులు లాగా పనిచేసి మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపిస్తే మన గ్రామాన్ని 100కు 100% పెద్దవంగర మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఇక్కడ అందరితో ప్రమాణం చేయించుతున్నానండి. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో వాళ్ళిద్దరి ప్రతి ఒక్క పనిని సంపూర్ణంగా చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మీ ముందు తల ఉంచి నమస్కారం చేస్తున్నానండి. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి ప్రతి ఒక్కరు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని ఈ సమయం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి తల వంచి నమస్కారాలు చేయించున్నాము. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. నమస్కారం. అల్వాల్ మచ్చబొల్లారంలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి సురేందర్ రెడ్డి, వెంకట్రాజ్ యాదవ్, శ్రీరామ్ వెంకట్, శ్రీనివాసరెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మన సోనియా గాంధీ గారి 79th బర్త్డే 133 డివిజన్ మా సురేందర్ రెడ్డి ప్రెసిడెంట్ గారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున జరుపుకున్నాము. మరి ఆమె ఆయురారోగ్యాలతోటి ఇంకా ఎన్నో ఏళ్ళు మా భారతదేశానికి సేవలు చేయాలని, మరి ఆమె ఆధ్వర్యంలో ఎంతమంది అయితే మా తెలంగాణ గవర్నమెంట్ ఉందో
మేమందరం కూడా తనకు ఇవాళ హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకేనా రైట్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ చౌరస్తాలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో సోనియా గాంధీ 79 జన్మదిన వేడుకల్లో భాగంగా టీఆర్ఎస్ బీజేపీ పార్టీల దిష్టి తగలకుండా గుమ్మడికాయతో 72 సార్లు దిష్టి తీసినారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్, మాగంటి శివ, సోలా విజయ్ కుమార్ భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం. జై సోనియా, జై సోనియా, జై సోనియా, జై సోనియా. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సోనియా గాంధీ, సోనియా గాంధీ జిందాబాద్, 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 సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ఈరోజు వరంగల్ చౌరస్తాలో తెలంగాణ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి యొక్క 79వ జన్మదిన సందర్భంగా వరంగల్ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి సోనియా గాంధీ గారికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకుల దిష్టి తగలకుండా గుమ్మడికాయతో 79 సార్లు చుట్టి ఆమె దిష్టి వదిలించే కార్యక్రమం చేశాం. ఒక వినూతమైన రీతిలో చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఇస్తే రాష్ట్రంలో ఏపీలో, అప్పుడున్న ఏపీలో మరి అటు ఆంధ్ర అయితే గవర్నమెంట్ రాదని తెలిసి త్యాగం చేసి ఒక ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా ఆశించకుండా మన్మోహన్ గారికి అవకాశాలు ఇచ్చిన కుటుంబం. గతంలో చూసుకుంటే మరి రాహుల్ గాంధీ గారికి కూడా అవకాశం వస్తే కూడా ఆమె కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంగా ఒక మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం నిజంగా ఆమె త్యాగమూర్తికి దర్శనం. అటువంటి త్యాగమూర్తికి ప్రతిపక్షాలు, కేంద్ర ప్రతిపక్షం ఒక నజరు పడుతుందనే ఉద్దేశంతో ఈనాడు పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు జిల్లా అటవీ శాఖ అధికారి పద్మచారాణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మంత్రి ఉపేందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి జగన్మోహన్ ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఉట్టికి స్వర్గానికి అందకుండగా తుదకు కాల గమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ. కొంచెం బ్యాక్ కాయలలో నా కడుపు
పెద్దవంగర మండలం సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేగంగా సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారాన్ని బలపరిచేందుకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి సోమవారం విస్తృత పర్యటన నిర్వహించారు. మండలంలోని అవతాపురం సందర్శిస్తూ ప్రజలను ఇంటింటికి కలుసుకొని కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో స్థానిక నాయకులు, మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు గ్రామస్తుల సమస్యలు, అభివృద్ధి అవసరాలు నేరుగా విని స్పందించారు. విద్యుత్, గృహాలు, యువత, ఉపాధి వంటి అంశాలపై ప్రజల ఆకాంక్షలను సమావేశంలో మాట్లాడిన ఝాన్సీ రాణి గారు పెద్దవంగర మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. మరి ముఖ్య అతిథిగా మన గ్రామానికి విచ్చేసినటువంటి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ మీద ముందున్న అక్క చెల్లెళ్లకు, అన్నతమ్ముళ్లకు, అమ్మలకు, అక్కలకు, తల్లులకు అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ, మరి ఈరోజు నేను గత 20 సంవత్సరాల కానుండి ఈ గ్రామంలో నేను ఏం చేసినో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకు అనంటే నేను చెప్పడం అవసరం లేదు, పెట్టినా అని చెప్పుకోవడం అది ధర్మం కాదు. 20 సంవత్సరాల కింద ఈ ఊరు మొత్తం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి గ్రామాన్ని మరి వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం మరి గ్రామాన్ని వదిలేసి, కాంగ్రెస్ పార్టీని వదిలేసి మరి టీఆర్ఎస్లో పోవడం జరిగింది. టీఆర్ఎస్లోకి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు, కాంగ్రెస్ పార్టీ అంటే ఎట్లుంటుంది అని అన్న ఆ వ్యక్తి ఈరోజు మళ్ళా తెర మీదకి వచ్చి నేను సర్పంచ్ అభ్యర్థిగా ఉంటానని చెప్పి మళ్ళా పోటీ చేయడం జరిగింది. మరి ఆ వ్యక్తి ఓట్లు రావగానే, స్థానిక ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ రావగానే మరి ఈ ఊళ్ళోకి వచ్చి వాళ్ళు ఇద్దరు కాళ్ళు మొక్కడం, చేతులు పట్టుకోవడం, గదవలు పట్టుకోవడం, 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, మందు పోస్తాం అని ప్రలోభాలకు గురి చేసి మరి వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. మరి వాళ్ళు గ్రామాన్ని వాళ్ళ అవసరం తీరిన తర్వాత ఎక్కడుంటారు, మన పరిస్థితి ఏంది, మన ఆపద సంపదలకు ఎవరు రావాలి అనేది ఒక్కసారి మీ అందరూ ఆలోచన చేసుకునే సమయం ఇప్పుడు వచ్చింది. మరి నాకు ఈ 20 ఏళ్ల కానుండి కష్టపడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ కోసం కింద పడ్డ జెండాను తీసి భుజం మీద ఎత్తుకొని మరి ఈ రోజు వరకు మీ మధ్యలో ఉంటూ, మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ, మీ అందరి కడుపులో నా తలకాయ పెట్టి బతుకుంటూ వచ్చినాను. మరి నా ఆస్పత్రి కూడా మీ అందరికీ తెలుసు. మరి నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా మరి మన ఝాన్సమ్మ గారు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని చూడకుండా నా మీద నమ్మకంతోనే, ఎంతో నమ్మకం పెట్టుకొని బిడ్డ పని చేసుకో అని చెప్పి సీటు ఇవ్వడం అనేది నాకు ఒక మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఊరుకు పోయినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు సోఫారాణి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులు అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి జరుగుతాయన్నారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కంతి మధును గెలిపించాలని, ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, దూడల అనిత, కిష్టయ్య తదితరులు ఉన్నారు. నమస్కారం. ఈరోజు షారాజీపేట, గుండ్లగూడెం గ్రామాల, కొలన్పాక గ్రామాల ప్రచారంలో పాల్గొంటా ఉన్నాను. ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఉంటే మరింత గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఊర్లు అభ్యర్థుల వెనుక ర్యాలీ అవుతూ జై కొడతా ఉన్నారు. దీనికి శుభసూచకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇవాళ ఒక మంచి అభిప్రాయం ఇవాళ గ్రామాలలో ఉంది. రేవంత్ అన్న ప్రభుత్వం మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతా ఉన్నది. ఎందుకంటే మనం చూస్తాం 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక్క ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి పోలేదు.
ఆనాడు 10 సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి ఇండ్లు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఇల్లు తప్పిస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూడా రాలేదని చెప్పేసి వాళ్ళ గ్రామాలలో చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఏంటంటే రేషన్ కార్డు అనేది ప్రతి గ్రామంలో చాలా అవసరం ఉంటది. ప్రతి ఇంట్లో కూడా రేషన్ కార్డు ఉండాలని కోరుకుంటారు. 10 సంవత్సరాల కాలంలో ఎవరికి రేషన్ కార్డు రాలేదు. వాళ్ళ రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి, సన్న బియ్యం వస్తా ఉన్నది, ఇందిరమ్మ ఇండ్లు వస్తా ఉన్నాయి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వచ్చింది. అంతేకాకుండా ఇవాళ అన్ని గ్రామాలలో కూడా బీర్లయ్య గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో చెరువులన్నీ కూడా నింపినారని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రజలు. అంటే దీన్ని మనకు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత మంచి అభిప్రాయం ఉందో మనకు అర్థమైతా ఉన్నది. ఒకటే మహిళా కార్పొరేషన్ చైర్మన్ బంధు శివపక్క గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాపై నమ్మకంతో బీలయ్య గారు టికెట్ ఇచ్చిండు. అన్నతో అధికారం ఉంది పార్టీ ఉన్నప్పుడు మనకు అక్కడ ఎంపీ ఉన్నాడు. ఏ నిధులు అయినా కొట్లాడి తీసుకొస్తే దమ్ము నాకున్నది, నేను చేయగలుగుతా. వేరే అధికారం లేని పార్టీకి ఓటైతే శూన్యం. అది ఇంకొకటి డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్లు కానీ కొత్తగడ్డకు డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. ఈ ఎలక్షన్ ఉండడం వల్ల ఆగిపోయింది. నల్లబాయి నుండి తప్పే సమస్య లేదు, మడమ తిప్పే సమస్య లేదు. తప్పకుండా ఆడబిడ్డల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే ఒక సోదరుడి వల్ల. ధన్యవాదాలు డైరెక్టర్. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కృష్ణ చిలుక మాటలతో మనం పనిచేస్తాం. 2 రోజులు పని జరుగుతుంది. ఖచ్చితంగా మీరందరూ ఈ 10 వార్డులు గెలిపియాలి. ఇతర 10 ఏళ్ళ సంవత్సరాలు. అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ అన్ని ఊర్ల కాలమైన మన సారాయిపేట ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా గద్వాల కలెక్టర్ కార్యాలయంలోని ఆవరణలో 10 అడుగుల ఎత్తు కలిగిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో గత ఏడాది ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాలో ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది జయ జయ హే తెలంగాణ గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నరసింగారావు, R&B EE ప్రగతి, పరిపాలనా అధికారి భూపాల్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్లోని వివిధ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం పోచమ్మ మైథాన్ కూడలిలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆయిబ్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ సారయ్య, మాజీ జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో పెట్టుకొని పూజ చేస్తే కేకులు కట్ చేస్తాను. గ్రూప్ రాజకీయాలు అంటే ఏం లేదు. ఇది క్లియర్గా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతృత్వం జరుగుతున్నది. జిల్లా కాంగ్రెస్ పెద్దవాడైనా జిల్లా కాంగ్రెస్ కమిటీ నేతృత్వంలో పనిచేయడం తప్ప ఇంకేం లేదు. మేనుకంటే పెద్దలు ఇస్తే సన్నగారు గారిని ఇంకా జిల్లాగా రద్దు చేశాం. జిల్లా కాంగ్రెస్ అంటే ఏంటో తెలియని వారు వేరే మాట్లాడతారు సార్. జిల్లా కాంగ్రెస్ పార్టీ నేను పనిచేసిన కాక మేము సామాజిక గ్రాస్ రూట్స్ వచ్చాము. కార్యకర్తలు బయట చేసి వచ్చిపల్లి అది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, తెలంగాణ ప్రదాత, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో వరంగల్ కాంగ్రెస్ పక్షాన ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ను ప్రవేశపెట్టి భారతదేశాన్ని ప్రపంచ భాగాన్ని అగ్రగామి నిలుపడం వల్ల భారతదేశ
ప్రతి పౌరుని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిండు. అదేవిధంగా తెలంగాణలో 78వ సంవత్సరం నడుస్తున్న రోజు ప్రజలందరికీ కూడా ఈ తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ గారు వారి పుట్టినరోజు ఇవాళ ఇక్కడ జరుపుకోవడం, అలాగే సారన్న గారు నూతన అధ్యక్షుడు, అలాగే ఆయుబ్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. సోనియా గాంధీ గారు ఎప్పుడూ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి అని కోరుకున్నారు తప్ప ప్రధానమంత్రి పదవి కాదు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఆంధ్రాలో నష్టపోతున్నానని తెలిసినా కూడా తెలంగాణ మనకి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్న ఏ ప్రజలు ఒక్కరు కూడా ఆమెను మర్చిపోకూడదు. ఇక భవిష్యత్తులో ఇంతకుముందు బీఆర్ఎస్ కానివ్వండి, అలాగే బీజేపీ కానివ్వండి, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన ఆయన ఏం చేయగలిగినాడని అడుగుతున్నాము. ఒక్క ఇల్లు ఇచ్చిండా, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా? ఏమీ చేయలేని అసమర్థ పాలన 10 సంవత్సరాలు చేసి 30 సంవత్సరాల వెనక్కి రాష్ట్రాన్ని తీసుకుపోగలిగాడు. అదే పురోగమనం. మెదక్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ అవతరణ ఉత్సవం పురస్కరించుకొని రోడ్లు, భవనాల శాఖ ఘనంగా ఏర్పాటు చేసింది. R&B ఈఈ వేణు, డిఆర్ఓ భుజంగరావు, అదనపు ఎస్పీ మహేందర్, ఇతర జిల్లా అధికారులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ భుజంగరావు మాట్లాడుతూ ప్రజలలో ఐక్యత, ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ప్రతీకగా తెలంగాణ తల్లి నిలుస్తుందని పేర్కొన్నారు. మొత్తం R&B డిపార్ట్మెంట్ త్రూఅవుట్ స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లో సేమ్ డిజైన్, సేమ్ నమూనా మనకు R&B డిపార్ట్మెంట్ చేపట్టడం జరిగింది. ఈ కృషికి R&B డిపార్ట్మెంట్ యొక్క అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసిన మన అధికారులందరికీ నమస్కరిస్తున్నాను. ఈ డిసెంబర్ 9 మనం ప్రతి సంవత్సరము ఈ విధంగా జరుపుకునే విధంగా మనం ఇక్కడ మన కలెక్టరేట్ ఆఫీస్లో తెలంగాణ తల్లి ఇక్కడ ఉంటుంది. మనకు నిత్యం మనకు ఆశీర్వాదం ఇచ్చే విధంగా మన అధికారులకు మనం గుర్తు చేస్తూ మనం ఎలా పనిచేయాలి, ఎందుకంటే మన మదర్ ల్యాండ్ అనేది ఒక భావన, మనకు అలా సేవ చేసుకునేందుకు మనకు ఒక నమూనా గుర్తుగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నెక్స్ట్ కార్యక్రమం మిగతా వాళ్ళకి ఎవరికో సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఎగ్జిక్యూటివ్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాలలో, కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమావేశం ఈరోజు 10 గంటలకు జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి సెలబ్రేషన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఆ ఉద్దేశ ప్రకారంగా ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అలాగే మనకు ఉద్యమంలో తెలంగాణ తల్లి గురించి ఎంతోమంది పోరాడినరు. అలాగే మనం తెలంగాణ సాధించుకున్నాం. ఆ తెలంగాణ ఎల్లప్పుడూ గుర్తుండాలని చెప్పి మనకు తెలుగుంటి ఆడపడిచి ఎలా ఉంటుందో ఆ విధంగా మన విగ్రహం ఏర్పాటై ఇక్కడ చూసుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు చాలామంది కలెక్టరేట్కు వివిధ ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు. తెలంగాణ తల్లి ఎప్పుడు మనందరి హృదయాలు ఉండే విధంగా ఉండాలని చెప్పి మనం ఈ యొక్క ఆవిష్కరణ చేసుకున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పుకుంటూ ముగిస్తున్నాం. తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖున జరుపుకునే విధంగా నిర్దేశించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. ప్రభుత్వ ఆదేశాల క్రమంగా మనకు తెలుసు, భారతమాత అని మనము అనుకుంటూ ఉంటాం. మన దేశం మొత్తానికి, దేశానికి ఒక ప్రతిరూపంగా మనం భారతదేశానికి భరతమాత అని పెట్టుకొని ఒక విగ్రహాన్ని మనం మనసులో ప్రతిష్ఠించుకున్నాం. అదేవిధంగా తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత ఈ యొక్క భూమికి, ఈ యొక్క నేలకు ఒక రిఫ్లెక్షన్ ఉండాలి. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకొని దాన్ని ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రతిష్ఠించుకునే విధంగా ఈ రోజున గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు
ఇచ్చిన ఆదేశాల క్రమంగా మన మెదక్ జిల్లాలో ఐడిఓసి ముందర ఈ యొక్క స్టాచ్యూని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముసుగు పుల్లమ్మ గారి లేడీస్ పర్స్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపించగలరని పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యురాలు మామిడాల యశ్వంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. వేదిక ముందున్న గ్రామస్తులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన గ్రామంకి ఎంపీ ఎలక్షన్స్ సమయంలో కూడా వచ్చినాం. అప్పుడు మీరు అందరు అక్కడ పనికి వెళ్ళి ఉండే గుర్తుంది. మనకి గెలిపించినారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మీ అందరికీ చెప్పిన మీ బిడ్డలాగా ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని అన్నమాట ప్రకారంగా మన పాలకుర్తి నియోజకవర్గానికి మొత్తం ఇప్పటిదాకా అంటే ఈ 2 ఏళ్లలో 2000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు తీసుకొని వచ్చినా. అంటే 6 మండలాలు ఉన్నాయి మనకి. అన్ని 6 మండలాలు కలుపుకుంటే హాస్పిటల్ అయినా, పెద్ద పెద్ద రోడ్లైనా, బిల్డింగ్లైనా, స్టేడియం అయినా ఇట్లా చాలా ఉన్నాయి. రిజర్వాయర్లు, చెక్ డ్యామ్లు అన్ని కలిపి 2000 కోట్లకు పైబడి అభివృద్ధి మనం ఇప్పటికే తెచ్చుకున్నాం. అంటే అభివృద్ధిలో పాలకుర్తి నియోజకవర్గం ముందే ఉంది కానీ వెనకాల లేదు. ఇప్పుడు మన గ్రామానికి ఒక 2 అడిగినారు, తప్పకుండా అవి చేపిస్తాం. సైడ్ డ్రైనేజ్ ఇంకా స్కూల్కి ప్రహరీ కూడా తప్పకుండా అవి చేపిస్తాం. ఒకదాని తర్వాత ఒకటి ముందు ఒక పని చేపించి దాని తర్వాత ఇంకొకసారి గ్యాప్ ఇచ్చి ఇంకొక పని చేపిస్తాము. ఏమున్నా కానీ ఇల్లు కూడా ఇచ్చినాం. ఇక్కడ ఇల్లు కూడా నాకు ఈ ఊరికి గుర్తుంది. ముందు లెక్క ప్రకారం మీకు రావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చినాం. 2-3 ఎక్కువనే ఇచ్చినాం. 2వ విడత ఉంది, ఇంకా 3వ విడత ఉంది. 1వ విడతనే అయిపోయింది. మొన్న మొత్తం 3 విడతలు ఉన్నాయి ఇంద్రమ్మ ఇల్లు. 1వ విడత మాత్రమే అయిపోయింది. ఇప్పుడు మన ఇల్లు ఉంటది. మన ఇంట్లో మన 3 పిల్లలు ఉన్నారు అనుకోండి. 3 పిల్లలు సమానమే కదా మనకి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటుందా? పిల్లలల్లో అందరు సమానమే కదా. కాకపోతే 3కి ఒకటేసారి ఇల్లు కట్టించుకుంటామా, కట్టించుకోగలుగుతామా, కట్టియాలని ఉంటుంది. కానీ ఒకళ్ళకి అయినాక ఒకళ్ళకి కట్టిస్తాం. అదే విధంగా ఇప్పుడు కూడా 3 విడతలు ఉన్నాయి. 1వ విడత అయిపోయింది. మిగతా 2 విడతలు కూడా అయిపోయేసరికి ఏ పేదవాళ్ళు కూడా మాకు ఇల్లు లేదు అనే విధంగా ఉండదు. ప్రతి ఒక్కరికి ఇల్లులు అనేవి వస్తాయి. ప్రభుత్వ పథకాలు అయితే మీ అందరికీ కూడా. ఇవి ఇప్పటి వరకున్న మా తెలంగాణ న్యూస్. నమస్తే.